హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫెలో కంట్రీమెన్. సైనికుడంటే ఎవరు? దేశం కోసం ప్రతిరోజు తన శరీరంతో చెలగాటమాడేవాడే సైనికుడు. కార్పోరల్ విక్కీ పహాడీకి నా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. మొన్న ఈ మధ్య ఈ సంఘటన జరిగినప్పుడు సమాజంలోని కొందరు ప్రతిష్ఠిత వ్యక్తులతో నేను ఈ విషయం షేర్ చేసుకొని మనం ఈ విషయాన్ని సమాజంతో పంచుకోవాలి, బహిరంగంగా మనం శ్రద్ధాంజలి ఘటించాలి అని చెప్పినప్పుడు వారు, శ్యామ్, నీ బాధను మేము అర్థం చేసుకోగలం. దేశ సరిహద్దుల్లో జరిగే యుద్ధం ఎలాంటిదో ప్రస్తుతం దేశం లోపల ఎన్నికల యుద్ధం అలా జరుగుతోంది. మనం చెప్పాలనుకున్న దానికి విపరీతార్థాలు తీస్తూ మెసేజ్ పూర్తిగా వెళ్ళే అవకాశం ఉంది. చెప్పాలనుకున్న మెసేజ్కి కంప్లీట్గా యాంటీ మెసేజ్ వెళ్ళిపోతుంది. వి కాంట్ డూ దాట్ అన్నప్పుడు నిజం అనిపించడం ఏంటి? నిజమే అది. దశాబ్దాలుగా సమాజ సేవలో తలపండిన వారికి సమాజం గురించి తెలిసిన దానికంతా నాకు తెలుసని నేను అనుకోను. మరి నా వేదన ఎవరికి చెప్పుకోవాలి? అందుకే మీతో షేర్ చేసుకుంటున్నా. సైనికుల కోసం మనం ఏం చేయగలం? ఒక సాధారణ పౌరుడిగా మన నిత్య జీవనంలో వాళ్ళ కష్టాలేంటి, వాళ్ళ కష్టాలు, వాళ్ళ సైకాలజీ తెలియాలంటే భార్య పిల్లలతో పలకరించండి, ఒకసారి మాట్లాడండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్సే చెప్పాలంటే శ్రీనగర్, కార్గిల్, మిగతా వ్యవహారాల్లో చాంతాడంతుంది. ఉదయం డ్యూటీకి వెళ్ళిన వ్యక్తి తిరిగి నడిచొస్తాడా, జెండా చుట్టిన డబ్బాలో వస్తాడో తెలియని పరిస్థితి. డ్యూటీ ఈజ్ లైఫ్. మాకు డ్యూటీ చేశామంటే అంతకు మించి ప్రపంచంలో ఏమీ ఉండదు, సర్వస్వం. మనం ఏం చేయగలం? ఏం చేద్దాం? వాళ్ళకి రేషన్ కార్డ్స్ ఇవ్వడంలో, ఆధార్ కార్డు ఇవ్వడంలో, ఓటర్ కార్డు ఇవ్వడంలో, లోన్స్ గురించి బ్యాంకులకు వెళ్ళినప్పుడు హెల్ప్ చేయడంలో మనం సహాయం చేయగలం. ట్రైన్లలో, బస్సుల్లో సీట్లు ఇవ్వగలం. మనం చేసే చిన్న చిన్న పనులు వాళ్ళకి ఎముకలు కొరికే చలిలో, మాడే ఎండలో, దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్నప్పుడు 1000 ఏనుగుల బలాన్ని ఇస్తాయి. చేయగలమా? చేద్దామా? జై హింద్.